నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇవాళ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. సభ పని దినాలు ఎజెండా ఖరారు చేయనున్న బీఏసీ. మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల ఎంపికకు సర్కార్ కసరత్తు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్. ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు. వినిమయ వస్తువుల తరలింపు భారం మోసేందుకు రాష్ట్రం అంగీకారం. రాజస్థాన్లో ఇవాళ కొలువుదీరనున్న భాజపా ప్రభుత్వం. సీఎంగా భజన్లాల్ శర్మ ప్రమాణం, హాజరు కానున్న ప్రధాని. పార్లమెంటులో అలజడి ఘటనలో నలుగురిపై ఉపా కింద కేసు. 7 రోజుల కస్టడీ, లొంగిపోయిన కీలక నిందితుడు లలిత్. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ప్రసంగించనున్నారు. కొత్త అసెంబ్లీ ఏర్పాటైన నేపథ్యంలో మొదటి సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు. ఉదయం 11:30కు శాసనసభ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఉద్దేశించి తమిళిసై ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి నిన్న మధ్యాహ్నం మంత్రివర్గం ఆమోదం తెలపగా చిన్న మార్పులతో గవర్నర్ అంగీకరించినట్లు సమాచారం. ఇవాళ ఉభయ సభలు కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితమవుతాయి. శాసనసభ, శాసనమండలి, సభా వ్యవహారాల సలహా సంఘాలు ఇవాళ భేటీ అయ్యి ప్రస్తుత సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేస్తారు. మంత్రివర్గ విస్తరణతో పాటు ఎమ్మెల్సీ, ఇతర ముఖ్య పదవుల ఎంపికకు రేవంత్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేస్తోంది. 6 మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కౌన్సిల్ సభ్యులు, చీఫ్ విప్, విప్ల ఎన్నిక త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూ పాలనను గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కీలకమైన పోస్టుల్లో సమర్థవంతమైన అధికారులను నియమించుకునే దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులోనూ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేస్తున్నారు. సీఎం తన వ్యక్తిగత 3 కార్యదర్శుల నియామకాల్లో గుమ్మి చక్రవర్తి రెడ్డి, శేషాద్రి బ్రాహ్మణ, షహ్వనాజ్ కాసిం మైనార్టీ ఉండేటట్లు చూసుకున్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణ చాలా కీలకం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ కమిషనర్గా అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబులను నియమించారు. మూసీకి మహర్దశ తేవాలనే సంకల్పంతో హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా నియమితులైన ఆమ్రపాలిని మూసీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ శాఖ సంచాలకులుగా గోపిని, ట్రాన్స్కో అండ్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ముర్తాజ్ రిజ్వీని నియమించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ, టీఎస్ఎన్ డిపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా కర్నాటి వరుణ్ రెడ్డిని నియమించారు. ఆరోగ్య శాఖ కమిషనర్గా శైలజా రామయ్యర్, ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ జా ఇలా సమర్థవంతమైన అధికారులను కీలక పోస్టులో నియమిస్తూ వస్తున్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరో 6 స్థానం కల్పించాల్సి ఉంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి 2, బీసీలకు 2, ఎస్టీకి 1, ఎస్సీకి లేదా మైనార్టీలకు 1 లెక్కన మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు లభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఎస్సీకి 1, మైనార్టీలకు 1 లెక్కన భర్తీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. మైనార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే సైతం పోటీలో లేకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల విషయంలో సర్దుబాటు కానట్లయితే రంగారెడ్డికి మంత్రి పదవి బదులు చీఫ్ విప్గా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తెర వెనుక అన్నీ తానే నడిపిస్తున్న పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ను ముందుకు నడిపించడంలో ప్రోటోకాల్ చైర్మన్గా కీలక పాత్ర పోషిస్తున్న వేణుగోపాల్కు ఎమ్మెల్సీ లేదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిగాని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ సీటు త్యాగం చేసిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ మహిళా కోటా కింద ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వస్తే అధికార ప్రతినిధి భవానీరెడ్డికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ప్రభుత్వ సలహాదారుడు పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఆయన అనుభవాన్ని రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం చెయ్యాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ సహా రిక్రూట్మెంట్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ప్రతిభ ఆధారంగా పారదర్శకతతో అధికారుల పోస్టింగ్లు ఉంటాయన్న రేవంత్ రెడ్డి వసతుల గరిష్ట వినియోగం ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం సాగుకు 8 నుంచి 10 గంటల మాత్రమే విద్యుత్ సరఫరా చేసిందన్న సీఎం అసెంబ్లీ ప్రస్తుత భవనాలనే మార్పులతో పార్లమెంటు సెంట్రల్ హాల్ లాంటి వసతి ఉండేలా దృష్టి సారించినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల వేళ శాసనసభలోని కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం క్రితం ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా సమర్పించిన తరుణంలో గత పరిణామాలపై సీఎం స్పందించారు. పేపర్ లీకేజీలు సహా ఉద్యోగాల భర్తీ తీరుపై పూర్తిస్థాయి విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం లేకుండా ఉన్న మౌలిక వసతులను పూర్తిగా ఉపయోగించుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తన కాన్వాయ్లోని వాహనాలను సైతం మార్చటం లేదన్న ఆయన కొత్తగా వాహనాలు కొనుగోలు చేయవద్దని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఉపయోగించిన వాహనాలనే తాను ఉపయోగించుకుంటానన్నారు. అవసరమైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం రంగు మార్పునకు స్టిక్కరింగ్ చేయించాలని చెప్పినట్టు తెలిపారు. కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కూడా తగ్గించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో నియమితులైన కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించటం పూర్తయిందన్నారు. త్వరలోనే బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశాలను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భవన్, అసెంబ్లీ భవనాలను గరిష్టంగా ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలోని సీఎం నివాసం, నేటి ప్రజాభవన్ పరిధిలోని భవనాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ నివాసమున్న భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉపయోగించుకుంటున్నారని, మిగిలిన 3 భవనాలను పూర్తిస్థాయిలో వాడుకోనున్నట్లు తెలిపారు. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ఉపయోగించిన భవనాన్ని మరో మంత్రి నివాసంగా ఉపయోగించుకుంటామని తెలిపారు. మిగిలిన 2 ఒక భవనాన్ని అతిథి గృహంగా, మరో భవనంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం పనిచేసే విభాగం కోసం ఉపయోగిస్తామన్నారు. ఢిల్లీలో తుగ్లక్ రోడ్లో ఉన్న సీఎం అధికారిక నివాసమే కొనసాగుతుందన్నారు. ప్రతిభకు ప్రాధాన్యమిచ్చేలా పారదర్శకంగా ఉన్నతాధికారుల పోస్టింగులు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎయిర్పోర్టు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంత ఉపయోగకరం కాదని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. ఎయిర్పోర్టు, మెట్రో రైలు ప్రాంతం చాలా వరకు 111 పరిధిలో ఉండటమే కాకుండా చెరువులు అత్యధికంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిలోనే మెట్రో రైల్ అలైన్మెంట్లో మార్పులు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే సరఫరా అయ్యేదని వెల్లడైనట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సింగిల్ ఫేజ్ మాత్రమే 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేదన్నారు. సాధారణ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంసీఆర్హెచ్ఆర్డీలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు దిశగా దృష్టి సారించినట్టు సీఎం తెలిపారు. ఇక్కడి ఖాళీ స్థలం చదును చేసి తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ కార్యకలాపాలకు ప్రజలకు అవరోధం లేకుండా క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా ఖాళీ స్థలం వైపు గేట్ ఏర్పాటు చేయడంతో ఉపయోగం ఉంటుందన్నారు. శాసనసభ, శాసన మండలి ఒకే ఆవరణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతమున్న భవనాలనే ఉపయోగించుకుంటూ కొన్ని మార్పులతో ప్రత్యేకంగా పార్లమెంట్లో సెంట్రల్ హాల్ లాంటి వసతి ఉండేలా
దృష్టి సారించామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు సహా అధికారులు ఉపయోగించే వాహనాలు సుమారు 300 వాహనాలకు పార్కింగ్ ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. అసెంబ్లీ సమీపంలోని నర్సరీ స్థలంతో పాటు శాసనసభ ఆవరణలోని స్థలాలను పూర్తిగా ఉపయోగించుకుంటామన్నారు. జూబ్లీ హాల్ను గతంలో లాగే ప్రత్యేక సమావేశాలు, కార్యక్రమాలకు ఉపయోగించుకుంటామని తెలిపారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన విధానాలు, అధికారుల వైఖరిపై రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. రీడిజైనింగ్ పేరిట అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అదనంగా ఎకరా ఆయకట్టైనా పెరగలేదని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు నీటిపారుదల శాఖలో పిలిచిన టెండర్లు, కేటాయించిన పనులను వెంటనే నిలిపివేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఆదేశించారు. 2 ఏళ్లలోపు పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి కావాల్సిన వ్యయంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల నీటిపారుదల అంశాలపై సచివాలయంలో సుదీర్ఘ సమీక్ష జరిగింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, 2 ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీతారామ ప్రాజెక్టు, డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లెంల, ఎస్ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి, చెర్ల రిజర్వాయర్లు, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, మూసీ కాలువల పెండింగ్ పనులు, వాటి పురోగతిపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2,400 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరిట 13,000 కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచితే అదనంగా ఆయకట్టు పెరిగిందా అన్న భట్టి ప్రశ్నకు ఏమాత్రం పెరగలేదని అధికారులు సమాధానమిచ్చారు. ఆయకట్టు పెంచకుండా రీడిజైనింగ్ పేరిట ప్రాజెక్టు అంచనాలను పెంచి ప్రజా సంపద దుర్వినియోగం చేయడం సరికాదని మంత్రులు పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు బ్యారేజ్ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, 2 నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. హెడ్ వర్క్ దగ్గర పనులు పూర్తి చేయకుండా చివరి కాలువల వద్ద పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పురోగతిలో ఉందని చెబితే ప్రయోజనమేంటని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. అధికారులు నిజాలను దాచిపెట్టకుండా వాస్తవాలు చెప్పాలన్నారు. శబరి, గోదావరి నదులు కలిసిన చోట 365 రోజుల పాటు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాంతాన్ని విస్మరించి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైనింగ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినందున అంచనా వ్యయం పెరిగింది తప్ప 10 ఏళ్లలో 1 ఎకరాకైనా అదనంగా నీళ్లిచ్చారా అని అధికారులను బట్టి నిలదీశారు. గతంలో రూపొందించిన ఇందిరాసాగర్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగిస్తే ఇప్పటి వరకు పనులు పూర్తయి నీళ్లు వచ్చే అవకాశం ఉండేదని, ప్రాజెక్టు డిజైనింగ్ సరిగానే ఉందని అధికారులు చెప్పారు. గత ప్రభుత్వ విధానపర నిర్ణయంతో ఇందిరాసాగర్ను రీడిజైనింగ్ చేసినట్లు వారు వివరించారు. నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలకు ఇప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా ఏపీకి నీళ్లు వెళ్లే జోన్ 3లోనే ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలు ఉన్నాయని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్లవుతున్నా వాటిని జోన్ 2లోకి మార్చాలని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని వీలైనంత త్వరగా జోన్ 3లో ఉన్న గ్రామాలను జోన్ 2లోకి మార్చాలని అధికారులను బట్టి ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రం వచ్చే నాటికి మధిర నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న జాలుముడి, మున్నేరు ఆనకట్టలను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాటి పూర్తికి కావలసిన అంచనా వ్యయాలను రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. 10 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ పనులు నత్తనడకగా సాగటం విచారకరమని పేర్కొన్నారు. తక్కువ అంచనా వ్యయంతో పెండింగ్లో ఉండి 90% పైగా పూర్తయిన ప్రాజెక్టులను గుర్తించి పూర్తికి కావలసిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. హెడ్ వర్క్స్ పూర్తి చేయకుండా చివరి కాలువలు పూర్తి చేసుకుంటే ఫలితం ఏముంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు.
200-300 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించాలని మంత్రి ఆదేశించారు. 6 నెలలు, ఏడాది, 18 నెలలు, 2 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి వాటికి కావలసిన అంచనా వ్యయంపై వెంటనే నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, పనులు కేటాయించిన వాటిని కూడా ఆపివేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. చెరువుల మరమ్మతులు, చెక్ డ్యాంల నిర్మాణం కోసం ఎమ్మెల్యేల నుంచి వచ్చే సిఫార్సులను స్వీకరించి వాటికి కావలసిన నిధుల మంజూరుకు కృషి చేయాలని ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టుతో ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఉందన్న మంత్రి ఇది బ్యాడ్ రీడిజైనింగ్ లా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా చెప్పని అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజ్ హెడ్ వర్క్ నుంచి చివరి కాల్వ వరకు దశలవారీగా జరిగిన పనుల గురించి ఆయన అధికారులను అడిగారు. తత్తరపాటు సమాధానాలు చెప్పడంతో చేసే పనిపై అధికారులకి అవగాహన లేకుంటే ఎలా అంటూ ఈఈని మందలించారు. గత ప్రభుత్వంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడలేని నిర్లక్ష్యం వహించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ ఇంకా ఎందుకు పూర్తి కాలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీని నిలదీశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు 2014 నాటికి 90% పూర్తయినా 10 ఏళ్లలో 10% పనులను పూర్తి చేయలేదన్న మంత్రి ఇవి పూర్తయితే 1,00,000కు పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. డిండి, సింగరాజుపల్లి, పెండ్లి పాకాల, గొట్టెముక్కల రిజర్వాయర్లు, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ ఎత్తిపోతల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోయాయని మండిపడ్డారు. ఇక నుంచి జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పెండింగ్ లో ఉండకుండా చూడాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లెముల, ఎస్ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి రిజర్వాయర్ల పనులు, పిల్ల, ధర్మారెడ్డి కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తికి తగినంత బడ్జెట్ కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సుఖేందర్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు ప్రాజెక్టులను సందర్శించి పనులు త్వరగా అయ్యేలా చూడాలని కోరారు. నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న నీటి నిల్వలు, వాటి వాడకం గురించి సమావేశంలో మంత్రులు చర్చించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత విధానాన్ని రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. వృధా ఖర్చులను అరికట్టి తక్కువ వ్యయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం 0 టికెట్ల జారీ మొదలైంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఈ విధానం అమల్లోకి వచ్చింది. టికెట్లు జారీ చేసే యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. బుధవారం రాత్రి నుంచే కుషాయిగూడ, విధాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా 0 టికెటింగ్ అమలు చేశారు. అది విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమల్లోకి తెచ్చారు. శుక్రవారం నుంచి 0 టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులను ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశించారు. డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండగా 0 టికెట్లో ఆర్డినరీ బస్సా, ఎక్స్ప్రెస్సా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం తదితర వివరాలు ఉంటాయి. రెగ్యులర్ బస్సులతో పాటు దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, క్రిస్మస్ వంటి పండుగల వేళ 0 టికెట్ అమల్లో ఉంటుంది. అలాగే కొమురవెల్లి, నాగోబా వంటి జాతరల సమయంలో పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ రెగ్యులర్ బస్సులతో పాటు రద్దీని బట్టి అదనంగా నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు 0 టికెట్ వర్తింపజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. వినిమయ వస్తువుల తరలింపు భారంపై రాష్ట్రం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంలో చిక్కుముడులు వీడనున్నాయి. తొలుత నిర్మాణం చేపట్టనున్న ఉత్తర భాగం మార్గంలో ఉన్న విద్యుత్తు, టెలికాం, తాగునీటి పైపులు తదితర వినిమయ వస్తువుల తరలింపు భారాన్ని ఎవరు భరించాలన్న అంశం కొన్ని నెలలుగా పీటముడిగా మారింది. దీనిపై తాము సానుకూలంగా ఉన్నట్లు తాజా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి సూచనప్రాయంగా తెలిపారు. దీంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 2 భాగాలుగా 347.84 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. తొలి దశ కింద చేపట్టే 158.64 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం 2 ఏళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ప్రకటించింది. ఈ భాగంలో 70% పైగా భూసేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చింది. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా భరించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. రహదారి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అయితే రహదారి నిర్మాణ వ్యయం భారీగా ఉన్నందున యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం గతంలో లేఖ రాసింది. భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని భూసేకరణ వ్యయంలో సగం భరించేందుకు అంగీకరించామని, యుటిలిటీస్ తరలింపు వ్యయం భరించటం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం రాసింది. దీంతో గత 6-7 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. వీటి తరలింపునకు సుమారు 200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. తాజాగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి చర్చించారు. యుటిలిటీస్ తరలింపు వ్యయం ప్రస్తావనకు రాగా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపిన కోమటిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. ఆలోగా ఉత్తర భాగం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రజాభవన్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రజాభవన్కి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. తమ వినతులను ప్రజావాణి సందర్భంగా అధికారులకు ఇచ్చేందుకు కూడా వీళ్ళంతా కూడా తరలి వస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దీనివల్ల ఇక్కడ ప్రజాభవన్ నుంచి పంజగుట్ట సర్కిల్ వరకు కూడా దరఖాస్తుదారులంతా కూడా బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది అంటే వృద్ధులు, యువకులు ఇలా చాలా మంది కూడా ఇక్కడ ప్రజాభవన్ చేరుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళని తెలుస్తున్నారు. ఎందుకు వచ్చారండి మీరు? పింఛన్ కోసం సార్. 2 సంవత్సరాలు మా ఆయన చచ్చిపోయి పింఛన్ కోసం వచ్చిన. పింఛన్ ఇస్తారని అప్లికేషన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన. మీరు ఎందుకు వచ్చారు? మేము బాబుకి వెళ్తూ బాగలేదు. 50-60 లక్షలు ఖర్చు అయినాయి సార్. దానికి రిలయన్స్ ఫండ్స్ పెట్టడానికి వచ్చినాము సీఎంకు. గురించి 57 సంవత్సరాల కంటే 57 సంవత్సరాలు చేసిన సార్. 58 పెట్టా, 59 పెట్టా. రేపు జనవరి వస్తే 60. నాకు ఇప్పటి వరకు పింఛన్ లేదు. డబుల్ బెడ్రూమ్కి అయితే కనీసం 4 సార్లు అప్లై చేసిన. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు సార్. అదే కిరాయి ఇంట్లో, అదే కొంప ఇంట్లో ఉంటున్నా. सर मेरे को ये प्रॉब्लम है कि हम लोग बिहार से आए। हम लोग बिहार से आके 22 साल हो गया हम लोग को। इधरे वोट डाल रहे, हर बार वोट डाल रहे, बोल रहे लोग घर देते, अभी तक घर नहीं दिए। इंक्वायरी को जाके हम लोग इंक्वायरी कर लिए। जिसको घर है उसको घर दे रहे, जिसको घर नहीं उसको घर देना ना, उनको घर देना ना, जिसको घर नहीं उसको घर देना। जिसको प्रॉब्लम गरीब दुखिया है उसको गरीब को सहाय करना ना, ये तो अच्छा रहता ना सर। घर दिए तो घर मेरे को होना। हमें నేను అగ్రికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేశాను. నా లెక్క చాలా మంది మా సీనియర్స్, సూపర్ సీనియర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికీ ఏఈఓ నోటిఫికేషన్ అనేది రాలేదు. చాలా మంది, నేను 3 ఇయర్స్ అవుతుంది నా స్టడీ మొత్తం ఆగిపోయింది. ఇంట్లోనే కూర్చొని ఉన్నా ఖాళీగా. మాకంటూ ఎలాంటిది ఏమీ లేదు. ఏదైనా ఉంటే అగ్రిసెట్ అంటున్నారు, మాకు ఎలాంటి ఆపర్చునిటీస్ లేదు. చాలా ఖాళీగా మిగిలిపోతున్నాం. కాబట్టి మేము ఏఈఓ నోటిఫికేషన్ కోసం అడుగుతున్నాం. ఇక్కడికి నేను ఏఈఓ నోటిఫికేషన్ కోసం మాకు ఏదైనా న్యాయం జరగాలని సీఎం గారిని కలవడానికని వచ్చాను. సూర్యాపేట డిస్టిక్. మేము రామగుండం నుంచి వచ్చామండి. ఈ టోటల్ కెన్నింగ్ కేసులు మాది ఏంటంటే ప్రాబ్లం, మాకు 10 సంవత్సరాల నుంచి అసలు మాది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ లారీ సమస్య ఏంటంటే మాట్లాడే అవకాశం లేదు. మా సమస్యలు బాగా ఉన్నాయి. మాది 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ 13,700 మా ట్యాక్సీ తీసుకున్నాం. మా లారీ యజమానులం అండి. 1000 రూపాయలు ఉన్నది 13,700 పెంచారు. 200 ఉన్నది గెయిన్ ట్యాక్స్ దగ్గర 15,000 నుంచి 16,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ప్లస్ దాన్ని ఇక 3,000 కుదించి రెగ్యులర్గా ఇప్పుడు తీసుకున్నాం. మాకు బాగా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కేసులు కానీ ఇవి కానీ. ఇవాళ అదే అన్న సార్ దృష్టికి తీసుకుపోదామని చెప్పి మేము సగం నుంచి వచ్చామండి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న నన్ను, జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న నన్ను
ఉద్యమంలో పనిచేస్తున్నందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ ఉద్యోగం కోసం తెలంగాణ 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. మిమ్మల్ని ఎప్పుడు తీసేశారు? 11 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అయితే 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రభుత్వం బైన్సాలో తెలుగు లెక్చరర్గా పనిచేసేవాడిని. ఉద్యోగంలో పనిచేసినందుకు అక్కడ ప్రిన్సిపాల్ తీసేసిండు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోడే. నాకు రిటర్న్ ఏమీ ఇవ్వలేదు. అయితే ఈ లేదు కాంట్రాక్ట్. అయితే ఇప్పుడు అవన్నీ రెగ్యులర్ అయినాయి. నేను అట్లా నష్టపోయినా. ఇట్లా ఉద్యమం ద్వారా కూడా నాకు వచ్చింది ఏం లేదు. కాకపోతే తెలంగాణ వచ్చింది సంతోషం. అయితే ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్త కేవలం హైదరాబాద్ మహానగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ దరఖాస్తుదారులు ఇక్కడ ప్రజాభవన్కు చేరుకున్నారు. వివిధ సమస్యలతో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని కొంతమంది ఉద్యోగాల నోటిఫికేషన్ కోసము, మరికొంతమంది పింఛన్ రాలేదని, కొంతమంది డబుల్ బెడ్రూమ్ కోసం, కొంతమంది అయితే లారీ యజమానులు, ఇట్లా వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రజాభవన్కు చేరుకొని వాళ్ళ వినతులు సమర్పిస్తున్నారు. అయితే వీళ్ళ చాలా మంది రావడంతో భారీగా క్యూ లైన్ ఏర్పడింది. ఇక్కడ వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడే ఉండి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఓవర్ టు యూ.